అందరు బాగున్నారా? సో ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమైనా సౌండ్స్ వస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి. అక్కడ టైక్వాండో క్లాస్ జరుగుతుంది మోక్షకు, సో కొంచెం ఇగ్నోర్ చేయండి. అండ్ ఇవాళ నేను మీకు ఒక టేస్టియస్ట్ రెసిపీ, స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. విత్ లెస్ ఆయిల్, తక్కువ ఆయిల్తో ఎలా చేసుకుంటారో చూపిస్తాను. అండ్ ఈ రెసిపీ వచ్చేసి మనం గోధుమ పిండితోనే వెరీ హెల్తీగా చేసుకుంటాము. అండ్ ఐఎమ్ షూర్ నాకు ఒక 90% నేను మీకు చెప్పగలను, మీరు ఎక్కడ టేస్ట్ చేసి ఉన్నారు ఇలాంటి రెసిపీని అయితే. సో దాన్ని నేను ఇవాళ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది. సో లోపలేమో ఇలా ఉంటుందన్నమాట ఈ రెసిపీ. అండ్ దీన్ని మీరు సాస్తో కానీ ఒట్టిది అలానే తిన్నా కానీ చాలా చాలా బాగుంటుంది. అండ్ సూపర్ క్రిస్పీగా ఉంటుందండి ఈ రెసిపీ. పైన మాత్రం చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే అండ్ ఈ రెసిపీ నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ నేను పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. ఈ స్టెప్ వచ్చేసి పూర్తిగా ఆప్షనల్ అండి. పచ్చి కొబ్బరి కూడా ఆప్షనలే, కాకపోతే నేను తీసుకొని చేస్తున్నాను. సో నేనేం చేస్తున్నానంటే, నా దగ్గర తురిమిండేది ఉంది, అది ఇంకా కొంచెం ఫైన్గా అవుతే బాగుంటుంది అని చెప్పేసి తురుముకొని మిక్సీలో గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టాను. ఆ తర్వాత 1 టమాటో తీసుకొని దాన్ని కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టాను. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న జింజర్ గార్లిక్ పీసెస్ ఉంటాయి కదా, చిన్న చిన్నవి, అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత అవి కూడా వేసి ఆనియన్స్ కొంచెం పచ్చి వాసన పోయి మనకు కొంచెం మగ్గేంత వరకు, మరి బ్రౌన్ కలర్ అవసరం లేదు కానీ కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కొంచెం పసుపు వేసుకోవాలండి. ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది, బట్ మీరు మాత్రం పసుపు వేసుకొని మగ్గించుకోండి, సో దట్ పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుంది. పసుపు వేసి మగ్గించిన తర్వాత మనకి ఇలా అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం యాడ్ చేస్తున్నాము టొమాటో పేస్ట్. దాంతోపాటు నేను కొంచెం ఒక 1 స్పూన్ అలాగా టొమాటో సాస్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేస్తున్నాను. ఆ స్టెప్ కూడా పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంది, మీకు నచ్చదు, ఒకవేళ లేదు అనుకుంటే అవసరం లేదు. ఒకవేళ ఉంది, ఇష్టపడతారు అంటే టొమాటో సాస్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఇక్కడికే మనకు మంచి వాసన వస్తుంటుంది. ఆ తర్వాత ఇందులోకి కొన్ని మసాలాలు వేసుకోవాల్సి ఉంటుందండి. సో అవేంటి అంటే, కొద్దిగా గరం మసాలా పౌడరు, అలానే ఎండుమిరప పొడి ఉంటుంది కదా, అది వేసుకోవాలి. తర్వాత కొరియాండర్ పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా చెప్పాను కదా, సో ఇవన్నీ దానికి తగినట్టు వేసుకోవాలి. ఇవి వేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు మనకు స్మెల్ అంతా అదంతా పట్టేలాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం కోకోనట్ అనేది యాడ్ చేసుకోవాలి. కోకోనట్ ఎందుకు యాడ్ చేస్తాము అంటే, ఈ పేస్ట్ అనేది మనకు డ్రైగా ఉండాలి, ఎందుకంటే ఇది స్టఫింగ్ లాగా యూస్ చేస్తున్నాం కాబట్టి, అందుకోసమే మనం కోకోనట్ అనేది యూస్ చేస్తున్నాము. ఒకవేళ అలా లేకపోయినా పర్వాలేదండి, ఇది చల్లారింది అంటే కొంచెం డ్రైగానే అయిపోతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మీకు ఇష్టం వచ్చిన స్టఫింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో నేను కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఈ పచ్చి కొబ్బరి ఉంది కదా, అది కూడా వేసి ఒక 2 మినిట్స్ పాటు అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టాను, అది చల్లారేంత వరకు. ఈ ప్రాసెస్ కొంచెం లెందీగా ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. ఇది చల్లారేలోపు ఇంకొక ప్రాసెస్ చూపిస్తాను. సో నేనేం చేస్తున్నాను అంటే, ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అందులోకి సాల్ట్ వేసి మనం చపాతీ పిండికి ఎలాగో కలుపుకుంటాం పిండిని, సేమ్ అలానే కలుపుకోవాలి. ఇక్కడ కావాలంటే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే ఏమి యాడ్ చేయలేదండి. సో కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనం మంచిగా చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం, టైట్గా వచ్చేటట్టు అలా కలుపుకోవాలి. 1 మోర్ థింగ్ ఏంటంటే, మీరు ఇక్కడ కావాలి అనుకుంటే మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది కానీ వెరీ అన్హెల్దీ కదా మైదా పిండి. సో అందుకే నేను దాన్ని వీట్ ఫ్లోర్తో రీప్లేస్ చేస్తున్నాను. సో ఇలాగా నేను ముద్దలాగా కలిపేసి పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేది ఏం లేదండి, కొంచెం మంచిగా కలిపాము అంటే పిండి అనేది మనకు మంచిగా వస్తుంది. సో ఇప్పుడు నేను ఆ పిండిని తీసుకొని చిన్న చిన్న ఈక్వల్ సైజ్ బాల్స్ని తీసుకుంటున్నాను. వీటిని ఇప్పుడు మనం చపాతీలాగా చేసుకుంటాము. నేను వచ్చేసి 5 లేయర్స్ స్టఫింగ్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఎన్ని లేయర్స్ కావాలనుకుంటే అన్ని లేయర్స్ తీసుకోవచ్చు. అండ్ నేను దీన్ని వీలైనంత పల్చగా ఒత్తేసుకుంటున్నాను.
సేమ్ మనం చపాతీలు ఎలా ఒత్తేసుకుంటాం అలానే ఒత్తుకోవాలి. కాకపోతే ఇంకా కొంచెం పల్చగా ఉండాలన్నమాట. ఎందుకంటే 1 బై 1 లేయర్ వెళ్తుంది కాబట్టి లోపల మనకు మగ్గాలి, ఉడకాలి అంటే మాత్రం ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చేసుకోవాలి. అండ్ సైజ్ కూడా మీరు ప్లేట్ని బట్టి సైజ్ తీసుకోవాలి. సో ఇలా నేను 1 బై 1 ఇలాగా 5 లేయర్స్ తీసుకోవడానికి తయారు చేసుకున్నాను అన్నీ కూడా. సో వీటన్నిటిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక చపాతీని కింద పెట్టుకొని దానిపైన ఇందాక మనం చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా, ఆనియన్ కొబ్బరి స్టఫింగ్, సో దాన్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దానిపైన నేను ఇంకొక చపాతీ లేయర్ని యాడ్ చేస్తున్నాను. అండ్ మేక్ ష్యూర్ ఇక్కడ మనకి ఎలాంటి బబుల్స్ అవి ఎయిర్ కానీ ఏమీ లేకుండా చూసుకోండి. అంటే కొంచెం మెత్తగా ప్రెస్ చేస్తూ పెట్టేసేయండి 1 బై 1. సో దట్ మనకు బబుల్స్ ఏమి ఉండవు, లోపలంతా కూడా మనకు మంచిగా ఉడుకుతుంది. సో ఇలాగా 1 బై 1 పెట్టేసి స్టఫింగ్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. ఇది నా లాస్ట్ లేయర్ అండి. ఇంకా దీని తర్వాత నేను ఎలా రోల్ చేస్తాను అనేది మీ అందరితో కూడా చూపిస్తాను. సో నేను వీలైనంత ఏమంటారు తిన్నగా ఒత్తేసుకొని తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇలాగ రోల్ చేస్తున్నాను అన్నమాట. ఒక బాస్కెట్ ఒక రెక్టాంగిల్ షేప్లో నేను రోల్ చేస్తున్నాను. రోల్ చేసి నేను సైడ్స్కి అనేది నేను కట్ చేశానండి. ఎందుకంటే అక్కడ స్టఫింగ్ ఏం లేదు కదా. సో మీరు ఇంట్లో చేసుకునేటట్టయితే ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కట్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ కొంచెం మనకు తక్కువ ఫ్రై అవుతుంది. సో ఫ్రై అంటుంది, మగ్గుతుంది అంటుంది, ఏంటి మనసా అనుకుంటున్నారా? సో నేను ప్రాసెస్ చెప్తాను చూడండి, మీకే ఈజీగా అర్థమైపోతుంది. సో నేను వీలైనంత పలుచగా ఒత్తుకొని దానిపైన కూడా ఒత్తేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను అంటే నా దగ్గర తట్ట ఇడ్లీ ఉంది కదండి. సో దానికి ఆయిల్ అప్లై చేసి దాంట్లో పెట్టి ఇడ్లీ కుక్కర్లో ఒక 20 మినిట్స్ పాటు ఉడికించుకుంటాను అన్నమాట. మీరు ఇడ్లీ కుక్కర్లోనే కాదండి, నార్మల్ ప్యాన్లో కూడా వాటర్ పోసేసి ఒక ప్లేట్ ఉంటే దానిపైన పెట్టి దానిపైన మూత పెట్టేసి ఇలాగ ఉడికించుకోవచ్చండి. ఇడ్లీ కుక్కరే తట్ట ఇడ్లీదే కావాలి అలాంటి రూల్స్ ఏమీ లేవు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పెట్టి నేను 15 to 20 మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తాను. సో ఇది ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని ఎలా టెస్ట్ చేస్తున్నానంటే ఒక ఫోర్క్ తీసుకొని దీనిపైన గుచ్చేస్తున్నాను అనమాట. సో దట్ మనకు ఆ పిండి అంటుకుంది అంటే అది ఇంకా ఉడకలేదు అని, లేదు అంటే మనకు బాగా ఉడికింది అని చెప్పేసి. సో చూస్తున్నారు కదా, నాకైతే ఫోర్క్కి ఎలాంటి పిండి అంటుకోలేదు. సో దాన్ని తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఇంకొక క్యాస్ట్ ఐరన్ ప్యాన్ పెట్టుకున్నాను. దోశ పెనం ఉంటుంది కదా, దానిపైన ఆయిల్ వేసేసి కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసి కొంచెం కొత్తిమీర ఉంటే వేసేసాను. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత సో ఇదే ట్విస్ట్ అండి ఇక్కడ ఈ రెసిపీలో అయితే. సో ఈ కొత్తిమీర అవి ఫ్రై చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ కావాలనుకుంటే ఇంకొంచెం మసాలాస్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా కానీ ఇలాగ ఏవైనా కావాలి, చాట్ మసాలా ఇలా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఉడికించుకున్నాను కదా, దీన్ని ఈ ప్యాన్ మీద పెట్టేసి కొంచెం ఆయిల్ అప్లై చేశానండి మళ్ళీ పైన. సో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అదన్నమాట. ఇలా చేస్తే మనకు చాలా క్రిస్పీగా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తయారైపోతుంది ఈ స్నాక్ అనేది. సో ఒక్కటి చూస్తున్నారు కదా, చాలా మంచి కలర్ వచ్చింది. అండ్ బోత్ సైడ్స్ నేను ఇలాగే ఫ్రై చేసుకుంటున్నాను. సౌండ్ చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో. అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయాల్సిందే. సో ఇలా బోత్ సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత నేనేం చేశాను అంటే మధ్యలో పెట్టి కట్ చేసి మీ అందరికీ చూపిస్తాను. బట్ నాకేమనిపించింది అంటే లోపల ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలేమో అనిపించింది అనమాట. అంటే కొంచెం పచ్చిగా అనిపించినట్టు అనిపించింది కట్ చేసింటే. సో నేనేం చేశాను అంటే అలా కట్ చేసి మళ్ళీ ఆ పీసెస్ని ఫ్రై చేశాను. అది కూడా నేను మీ అందరికీ చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను సైడ్స్ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ సైడ్స్ పచ్చిగా అనిపిస్తుంది. సో సైడ్స్ అంతా కూడా ఇలా ఐరన్ ప్యాన్ మీద చేసుకోవడం వల్ల మనకు ఆ క్రిస్పీనెస్ అనేది బాగా తెలుస్తుందండి. నేను ఎక్కువేం ఆయిల్ యాడ్ చేయలేదు, జస్ట్ 1 స్పూన్ అలాగా ఆయిల్ యాడ్ చేశాను. సో చూస్తున్నారు కదా, ఇలా అయిన మన స్నాక్ని, క్రిస్పీ స్నాక్ని నేను ఇప్పుడు పక్కన ప్లేట్లోకి తీసుకొని దీన్ని పీసెస్ లాగా కట్ చేస్తాను. ఇది మన రెసిపీ. చూడడానికి చాలా బాగుంది కదా. పండుగ కూడా ఈ రెసిపీ బాగా నచ్చింది. అభి తినలేదు, ఎందుకంటే వాడు పడుకునేసాడండి. నేను ఈ రెసిపీలో చేసే లోపల ఇప్పుడు వాయిస్ ఓవర్ చేస్తున్నప్పుడు కూడా వాడు పడుకున్నాడు. సో దీన్ని మనం పీసెస్ లాగా కట్ చేసుకుంటే కూడా లోపలంతా సాఫ్ట్గా ఉంటుంది కదా, చాలా ఈజీగా వస్తుంది. మీకు కావాలి అనుకుంటే ఆనియన్ మసాలా ఒట్టిదైనా పెట్టుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కొబ్బరి పడదు అంటే. నాకు కూడా ఒట్టి ఆనియన్ మసాలా అయితే ఇంకా టేస్టీగా ఉండేదేమో అనిపించింది. సో
ఇది ఇలా పీసెస్ కట్ చేసుకున్న తర్వాత నేను ఈ పీసెస్ని మళ్ళీ సైడ్ కొంచెం ఆయిల్ ఒక 2 డ్రాప్స్ అలాగా ఆయిల్ వేసేసి మళ్ళీ ఫ్రై చేశాను అన్నమాట. అప్పుడు ఇంకా టేస్టీగా అనిపించింది. ఇలాగ మంచి కలర్ వచ్చి సూపర్ టేస్టీగా అనిపించింది. ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చింది అని అండ్ కొత్తగా ఉంది అనుకుంటున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా వస్తుందో. ఈ లేయర్ మాత్రం సూపర్గా ఉంది. టేస్ట్ అయితే చాలా నచ్చింది నాకు. పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు సాస్తో తినొచ్చండి. లేదు మనకు పెద్దవాళ్ళకి ఎవరికైనా సాస్ నచ్చదు అనుకుంటే మాత్రం నార్మల్గా తినచ్చు. చాలా బాగుంది అసలు. రెసిపీ నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఈ రెసిపీని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అసలు. సో ఎస్, ఐ హోప్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.